ఓకే. మీ ఫస్ట్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కోసం ఆ ఎక్స్పీరియన్స్, ఆ సర్జరీ కోసం మాకు చెప్తారా? నేను యాక్చువల్లీ 2015లో ఓకే. కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ కనుక్కున్న ఫెడ్రిక్ పికార్డ్ అనే సర్జన్ దగ్గర నేను వర్క్ చేశాను యూకేలో. ఆయన దగ్గర ఈ నావిగేషన్ సిస్టమ్స్ అంటే ఆయనే కనుక్కున్నాడు ఈ నావిగేషన్ సిస్టమ్స్. ఆ నావిగేషన్ సిస్టమ్స్ తర్వాత డెవలప్ అయింది ఈ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ ఆ నావిగేషన్ సిస్టమ్ బేసిస్ మీద డెవలప్ అవ్వడం వల్ల నేను ఆల్రెడీ అక్కడ కనుక్కున్న డాక్టర్ గారి దగ్గర నేను వర్క్ చేశాను కాబట్టి అది నాకు ఆ నావిగేషన్ సిస్టమ్స్ మీద ఒక 7 ఏళ్ల పాటు ఆ మెషిన్ మీద నేను చాలా సర్జరీస్ చేయడం జరిగింది. దాంతో ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ రోబోటిక్ సిస్టమ్ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్స్కి రివిజన్ సర్జరీస్ కూడా నేను జర్నీలో ట్రైన్ అయ్యి ఉన్నాను. 2 దఫాలుగా వెళ్ళాను. 1 మంత్ ట్రైన్ అయ్యి ఉన్నాను. ఆ ట్రైనింగ్ తర్వాత నేను ఇక్కడికి వచ్చి లాంచ్ చేశాను. లాంచ్ చేసిన తర్వాత నా ఫస్ట్ సర్జరీ ఐ అసిస్టెడ్ అరౌండ్ 100 రోబోటిక్ సర్జరీస్ ఇన్ జర్మనీ. ముందు జర్మనీలో వర్క్ చేశాను. జర్మనీలో వర్క్ చేసేటప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ అన్ని అక్కడ సర్జన్తో పాటు అసిస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ట్రైన్డ్ సర్జన్ కాబట్టి నేను ఆల్రెడీ నావిగేషన్ యూస్ చేశాను కాబట్టి ఇట్ వాస్ జస్ట్ లైక్ ఎ కేక్ వాక్ ఫర్ మీ టు యూస్ దిస్ రోబోటిక్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ ఇన్ విశాఖపట్నం. నేను ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ దాదాపు ఇప్పుడు 10 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ట్రైన్ చేసి ఉన్నాను. సో మోస్ట్ ఆఫ్ దీస్ 10 సర్జన్స్ ఆర్ డూయింగ్ దిస్ రోబోటిక్ రీప్లేస్మెంట్.